గంటల తరబడి వ్యాయామం చేయలేని వారికి హిట్ అనే సరికొత్త వ్యాయామం బాగా ఉపయుక్తంగా ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. తక్కువ సమయంలోనే ఎక్కువ ప్రయోజనాల్ని అందించే హిట్ వ్యాయామాన్ని హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్గా చెప్పుకోవచ్చు. ఇందులో మధ్య మధ్యలో కాసేపు విరామం తీసుకుంటూ వేగంగా వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. తక్కువ సమయంలో ఎక్కువ లాభాల్ని అందించే హిట్ వ్యాయామం తీరుతెన్నుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. హిట్ వ్యాయామం హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్కి సంక్షిప్త రూపం. తక్కువ సమయంలో వీలైనంత ఎక్కువ ప్రయోజనం పొందటం అనేది హిట్ వ్యాయామంలోని ప్రాథమిక సూత్రం. అయితే ఇది మన శరీరం గరిష్టంగా తట్టుకునే స్థాయిలో శ్రమించటంపై ఆధారపడి ఉంటుంది. దీన్ని గుండె గరిష్ట వేగాన్ని బట్టి నిర్ణయించుకోవచ్చు. 220 నుంచి వయసును తీసేయటం ద్వారా గుండె గరిష్ట వేగం తెలుసుకోవచ్చు. ఇక హిట్ వ్యాయామం మొదలుపెట్టే ముందు శరీరాన్ని సన్నద్ధం చేయాలి. కాళ్ళు, చేతులు, నడుం సాగదీయటం, మెడను పక్కలకు తిప్పి చూడటం, ముందుకు వెనక్కు వంగటం వంటి వాటితో శరీరం వ్యాయామానికి సిద్ధమవుతుంది. అనంతరం కొద్దిసేపు 20 నుంచి 30 సెకండ్ల పాటు చాలా వేగంగా వ్యాయామాలు చేయాలి. తర్వాత 10 నుంచి 20 సెకండ్ల లోపు విరామం ఇవ్వాలి. తర్వాత తిరిగి 20 నుంచి 30 సెకండ్ల పాటు వేగంగా వ్యాయామాలు చేయాలి. అనంతరం 10 నుంచి 20 సెకండ్ల సేపు విరామం ఇవ్వాలి. ఇలా వీలైనంతసేపు హిట్ వ్యాయామం చేయొచ్చు. ఇది పూర్తయ్యాక చివర్లో శరీరం కుదురుకోవటానికి తేలికైన వ్యాయామాలు, నడక, శరీరాన్ని సాగదీయటం వంటివి చేయాలి. తర్వాత కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలి. హిట్ వ్యాయామాల్లో భాగంగా పరిగెత్తటం, గెంతటం, బస్కీలు, పుషప్స్, స్క్వాట్స్, స్ప్రింటింగ్, జంపింగ్ రోప్, సైక్లింగ్, హైనీస్, స్టెపప్, ట్రెసప్ డిప్, వాల్ సిటప్స్ వంటివి చేయొచ్చు. ఏవైనా సరే విరామం తీసుకుంటూ వేగంగా చేయటమే కీలకం. హిట్ వ్యాయామంతో శరీరానికి ఆక్సిజన్ను వాడుకునే సామర్థ్యం పెరుగుతుంది. రక్తపోటు తగ్గుతుంది. కణాలు ఇన్సులిన్కు బాగా స్పందించేలా చేయటం వల్ల రక్తంలో గ్లూకోజ్ మోతాదులు తగ్గుతాయి. క్యాలరీలు త్వరగా ఖర్చవుతాయి. ఫలితంగా బరువు అదుపులో ఉంటుంది. జీవక్రియల వేగం మెరుగవుతుంది. కండర పుష్టి ఇనుమడిస్తుంది. నిద్ర బాగా పడుతుంది. ఇక హిట్ వ్యాయామాలను మొదలుపెట్టే ముందు డాక్టర్ను సంప్రదించి సలహా తీసుకోవాలి. తగినంత ఫిట్నెస్ ఉందో లేదో చూసుకోవాలి. బరువులు లేని వ్యాయామాలు ముందు ప్రయత్నించాలి. ఫిట్నెస్ మెరుగవుతున్న కొద్దీ బరువులెత్తటం ఆరంభించాలి. వ్యాయామానికి ముందు, చేస్తున్నప్పుడు, ముగించాక తప్పకుండా తగినంత నీరు తాగాలి. ముందుగా వారానికి ఒకసారి చేయాలి. శరీరం అలవాటు పడ్డాక వారానికి 2-3 సార్లు చేయొచ్చు. శరీరం సహకరించినంత వరకే చేయాలి. తల తేలినట్టు, కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తే వెంటనే ఆపేయాలి. హృద్రోగులు, కళ్ళు తిరిగే సమస్య, కీళ్ల నొప్పులు ఉన్నప్పుడు హిట్ వ్యాయామానికి దూరంగా ఉండాలి.